ప్రభుత్వ ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని అల్లూరు శ్రీనివాస్ గారు పాడతారు. హారతి ఎంఎస్ సుశీల గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. జై బాబా మేడం. అవతార్ మేడం బాబాకి జై బాబా అండి మేడం గారు. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భాంజన పరమ పావన భవభయ పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. థ్యాంక్ యూ అండి రంజీ మేడం గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. వినిపిస్తుందండి? సౌండ్ ఏనా వస్తుందా సైడ్? ఏమి లేదు, చక్కగా వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. జై బాబా. వినిపిస్తుందమ్మా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్య సరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామో ఒక్కసారి పరిచయం చేసుకుందాం. ఎందుకంటే చాలా అద్భుతమైన ఒక విషయాన్ని ప్రభు మనకి తెలియజేశాడు. ఏంటంటే సహనం, ఓర్పు గురించి బాబా చెప్పారు. దాని గురించి గని చెప్పిన కథ కూడా మనం విన్నాం. ఏ సందర్భం అంటే బాబా మిట్టల్ బీచ్ లో ఉన్నారు, అమెరికా యాత్రలో ఉన్నారు. ఆ రోజు జ్యూస్ అంటుందన్నమాట. మామూలుగా యుద్ధ సమయంలో డి డే అంటారు, కానీ ఇప్పుడంతా కూడా బి డే అంటే బాబా డే అయిపోయింది. బాబా ఉన్నన్ని రోజులు అంటే ఆయన చెప్పినట్టుగానే కదా మరి జరగాలి అన్నీ కూడా అని ఒక అండం చూసు. తర్వాత టీవీ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూకి వస్తారనుకుంటే వాళ్ళు రాకపోవడంతో వాళ్ళ యొక్క దీని గురించి ఆ క్రమశిక్షణ గురించి బాబా అంటారన్నమాట. ఎక్కడున్నారు వాళ్ళు, భలే క్రమశిక్షణలో ఉన్నారు అని. అలా బాబా చమత్కరించడం. జై బాబా మేడం. బ్రేక్ వచ్చిందమ్మా, వినిపించట్లేదు. జై బాబా అండి. అక్కడ ఒక కథ కూడా మనం తెలుసుకున్నాం. ఒక చక్రవర్తి సాధువు దగ్గరికి వస్తాడు. అతనికి సరిగ్గా గౌరవం ఇవ్వకపోతే ఈ రాజు ఏం చేస్తాడంటే తన వేషమేమో సేవకుడికి ఇచ్చి సేవకుడి వేషం తను వేసుకుని వస్తాడు. అయినా కూడా గౌరవం ఇవ్వడు, మామూలుగా సాధారణంగా ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత అతనికి అన్నీ తెలిసి సాధువుకు సరెండర్ అయ్యాక వెళ్ళిపోతున్నప్పుడు గౌరవం చూపుతాడు. అప్పుడు సాధువుని అడుగుతాడు చక్రవర్తి, ఇదేంటి నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావు, నేను వచ్చినప్పుడు ఎందుకు గౌరవం చూపించలేదు అంటే, నువ్వు వచ్చేటప్పుడు నేను అనే అహం ఉంది, వెళ్ళేటప్పుడు నాకు విధేయత చూపించే ఈ ఆధ్యాత్మిక లక్షణం కనిపించింది కనుక నీకు నేను దానికి గౌరవిస్తున్నాను తప్ప రాజుగా నీకు కాదు ఇచ్చేది గౌరవం అని చెప్పి, అంటే ఒక సహనం వహించడంలో
ఒక సద్గురువును కలిసినప్పుడు ఎలా విధేయత చూపించాలని అబ్దుల్ గని నిన్నటి రోజు మనకు ఒక కథ చెప్పాడండి. మళ్ళీ ఈ రోజు కూడా ఇంకో కథ ఉంది. అది కూడా మనం తెలుసుకుందాం. సయ్యద్ హసన్ రసూల్ సుమా అనే సంతు ఉండేవాడు. ఆయన ముముక్షువులకు ప్రవక్త వారి దర్శనం కలిగిస్తాడని ప్రఖ్యాతి. తనకు కూడా ప్రవక్త వారి దర్శనం కలిగించమని ఆయన భార్య వేడుకుంది. ఆయన అంగీకరించి ఆమెను చక్కగా నవవధువులే అలంకరించుకుని ఉండమంటాడు. ఆమె చక్కగా ఆభరణాలన్నీ ధరించి నవవధువులే అలంకరించుకుంటుంది. భార్య అడుగుతుంది, అంటే అందరికీ ఇస్తున్నావు కదా ప్రవక్త దర్శనం, నాకు కూడా ఇయ్యి అంటే సంతు చెప్తున్నాడు భార్యతో, శుభ్రంగా నువ్వు కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అలా అలంకరించుకుంటే పాపం భార్య నమ్మి అలంకరించుకుంటుంది. ఇంతలో ఆమె సోదరుడు వచ్చాడు. అతని చూసి ఆ సంత్ అంటాడు, నీ సోదరి ఏం చేస్తుందో వెళ్ళి చూడు. ఈ వయసులో అది తగిన పనేనా? నేను వృద్ధుణ్ణయ్యాను, నాకేమీ ఆకర్షణ అవసరం లేదు. నీ సోదరి ఏమైనా మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటోందా అని అన్నాడు భార్య తమ్ముడితో ఈ సంతు. సంతు యొక్క భావమరిది ఇంట్లోకి వెళ్ళి తన సోదరి ప్రయత్నాలు చూసి నివ్వెరపోయి ఆమెను దూషించాడు. నీకు బుద్ధుందా? ఈ వయసులో ఈ అలంకరణలేంటి? నగ నట్ర ఎందుకు ధరించావు? మళ్ళీ నీకు పెళ్లి కావాలా? నీకేమైనా పిచ్చెక్కిందా అంటూ సోదరిని తిట్టాడు అన్నగారు. పరిస్థితి మారడంతో ఆమె కోపగించుకుని నగలన్నీ తీసిపారేసి బట్టలు చించుకుని గాజులు విరగ్గొట్టుకుని నేల మీద పొర్లి పొర్లి ఏడ్చి అలిసిపోయి నిద్రలోకి జారుకుంది. ఎందుకంటే తన ప్రమేయం లేకుండా అంత నింద పడింది. అందువల్ల చాలా బాధపడుతూ నిద్రలోకి వెళ్ళిపోయింది. స్వప్నంలో ప్రవక్త వారి దర్శనం అయింది ఆమెకి. ఆమె మేల్కొన్న పిమ్మట సంతోషంతో భర్తకి తెలిపి, నన్ను అలా ఎందుకు అవమానపరిచావు అని అడిగింది. దానికి ఆసంత్ అన్నాడు, మొదట్లో నీలో గర్వం ఉంది, భగవంతుణ్ణి దర్శింపజేసే శక్తి నాకు ఉంది అనే నమ్మకం నీకు లేదు. అంటే భర్త మీద నమ్మకం లేదు. ఒక టెస్ట్ కింద అడిగింది, అది తెలిసిపోయింది కనుక ఆ అహాన్ని ముందు చంపేయడం కోసం, అంటే తీసేయడం కోసం సంతు అలా మాట్లాడాడు అన్నగా బావమరిదితో. కాబట్టి చెప్తున్నాడు, భగవంతుణ్ణి దర్శింపజేసే శక్తి నాకు ఉందని నీకు నమ్మకం లేదు. నీ గర్వం పోగొట్టడానికి నాకు అవకాశం వచ్చింది. నీ దుఃఖం కారణంగా నీలో వినయం ప్రవేశించింది. అహం ఏ రూపంలో ఉన్నా సరే సాధకునికి భగవద్ దర్శనం కాదు అని గనీ మున్సిఫ్ మెహర్ బాబా జనరల్లో ఈ కథ గురించి చెప్పాడు. నేను అన్నది ఆరో భూమికి వరకు ఉంటుందని బాబా చెప్తారు కదా, అట్లాగా అది ఉన్నంతసేపు కూడా ఆయన గ్రహించేస్తాడు. అదే ఆయన సద్గురువుకు తెలిసిపోతుంది మన అహం ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు చూపిస్తున్నా ఆయనకు తెలిసిపోతుంది కనుక, సంతుకు కూడా తెలుసు కనుక భార్యలో ఉన్న అహాన్ని పూర్తిగా కూకటి వేళతో తీసేసి ఆఖరికి ఆమెకి కలలో ప్రవక్త యొక్క దర్శనాన్ని ఇప్పించాడు. అలా ఈ కథ చెప్పారు మున్సిఫ్ గాని. ఇక మెహర్జీ కక్కారియా తన జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటనని మనకి షేర్ చేశారండి. అది జ్యూస్ గారు మనతో చెప్తున్నారు. మెహర్జీ కక్కారియా చెప్తున్నారు, ఈయన చాలా అద్భుతమైన కథలు ఉంటాయండి. మెహర్జీ కక్కారియావి చాలా అద్భుతమైన ప్రేమికుడు. 1945 ప్రాంతంలో పెర్షియా వ్యాపారం చేసి బాగా గడించాను చెప్తున్నాడు మెహర్జీ. అక్టోబర్ నెలాఖరులోగా నా వ్యాపారాలను మూసివేసి ఇండియాకి తిరిగి రావలసిందిగా బాబా ఆదేశించారు. ఓడలో ప్రయాణించి నవంబర్ 2న బొంబాయి చేరుకున్నాం. అప్పటికి నాకు ఇల్లు లేదు. అందుచేత నేను, నా భార్య, నా పెద్ద కూతురు ముగ్గురం తాజ్ మహల్ హోటల్లో బస చేశాం. అప్పటికి నా భార్య గర్భవతి. బాబా మమ్మల్ని చూసి రమ్మని కైకోబాద్ని తాజ్ మహల్ హోటల్కి పంపించారు. ఆ తర్వాత పూనాలో బాబాని దర్శించుకున్నాను. ఆయన నాకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. నా భార్యకు బొంబాయిలో కానీ పూనాలో కానీ ప్రసవం చేయించమన్నారు. బొంబాయిలో అయితే కామా ధర్మాసుపత్రిలోను, పూనాలో అయితే ససూన్ ఆసుపత్రిలోను. ససూన్ ఆసుపత్రి అంటే మనకి వెంటనే గుర్తు రావాలి, బాబా హాస్పిటల్లోనే జన్మించారు. ససూన్ ఆసుపత్రిలోను కాన్పు చేయించమన్నారు. బొంబాయిలోని కామా ఆసుపత్రి పేదవారి కోసం నిర్దేశించబడింది, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. అది ఉచిత వైద్యశాల. పరిశుభ్రత కూడా ఏమీ ఉండదు. రోగులు నేలపై పరుంటారు. ఇక పూనాలోని ససూన్ ఆసుపత్రి కూడా అంతంత మాత్రమే.
పరిశుభ్రత ఉండదు. ఈ 2 పేదవారి ఆస్పత్రులు. అయితే బాబా వారి ఆజ్ఞ పాటించాలి కదా! ఆ సమయంలో డాక్టర్ గోహెరు బొంబాయి ఆస్పత్రిలో శిక్షణ తీసుకుంటోంది. నాలాంటి ధనవంతులు భార్య పురిటి కోసం ధర్మాసుపత్రికి తీసుకెళ్లడం మా వాళ్ళందరూ, ముఖ్యంగా నా తల్లిదండ్రులు, అత్తమామలు అవమానకరంగా భావించారు. ఖరీదైన తాజ్‌మహల్ హోటల్లో ఉంటూ ధర్మాసుపత్రిలో భార్య పురుడు పోయించాను అంటే నేను మహా పిసినారి అని నా స్నేహితులు, బంధువులు భావించారు. బాబా ప్రేమికులు కూడా బాబా ఆదేశాలు వారికి తెలియనందున వాళ్ళు కూడా అలాగే భావించారు. ఇదంతా నా అహంకార ధన మదాన్ని రూపు మాపడానికి బాబా పన్నిన పన్నాగం. అలాగే మరొక సంఘటన. కానియండి, అవతార్ మెహర్‌లో చోట రాస్తారు. అసలు ఎన్ని అవమానాలో. ఆఖరికి ఫుడ్ కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. అంటే ఎవరో క్యారేజీలు తెచ్చిస్తారన్నమాట. కింద పడుకుంటుందావిడ. ఎందుకు బాబా అలా చేశారు అంటే, ఎందుకు ఏమిటి అంటే విధేయత అంటే అంత అద్భుతంగా చూపించాడని బాబా కూడా చాలా మెచ్చుకుంటారు మెహర్జీ కక్కారియా అని. మామూలు మాటలు కాదు. అంత హై స్టేటస్‌లో తాజ్ హోటల్ అంటే బొంబాయిలో అసలు ఎంత రిచ్ హోటలు. అలాంటి హోటల్‌లో ఉన్నతను కాన్పు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెడితే ఎవ్వరైనా చాలా మంది శత్రువులైపోతారు కూడా, అతని మిత్రులు కూడా. బంధువులందరూ ఇతనికి పిచ్చెక్కిందంటారు. నా ఎన్ని మాటలన్నా కూడా ఒక్కసారి కూడా బాబా ఆజ్ఞ అని కూడా బయటపడ్డతను. అన్నిట్లికి తల వంచుకుంటాడు. అది బాబాకి నచ్చుతుంది. ఓపెన్ అయిపోవచ్చు కదా! ఇది బాబా ఆజ్ఞ కనుక నేను చేస్తున్నానని కూడా బయటపడ్డావు. అంటే అతనికి ప్రేమ అంతగా అంతర్గతంగా బాబా మీద ఉన్నది అనడానికి కూడా ఒక అద్భుత మెహర్జీ కక్కారియా గురించి ఈ ఇన్సిడెంట్. అంటే అంతర్గతంగా బాబాతో అంత కనెక్ట్ అయిపోయాడు కనుక బహిర్గతం కావక్కర్లే. బాబా నేను అమితంగా ప్రేమిస్తున్నాను కనుక బాబా ఆర్డర్స్ ఇవని చెప్పొచ్చు. కానీ అది కూడా చెప్పడతను. అందరూ కూడా పిచ్చివాడని కింద ట్రీట్ చేస్తారు. చాలా మంది దూరమైపోతారు. బంధువులు, స్నేహితులు, బాబా ప్రేమికులు కూడా. ఇక్కడ అదే చెప్తున్నాడతను. నా అహంకారం, మదాన్ని రూపుమాపడానికి బాబా పన్నిన పన్నాగం అని చెప్తున్నాడు. అలాగే మరొక సంఘటన. న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి విమానంలో బాబాతో ప్రయాణిస్తున్నప్పుడు జరిగింది. విమానం తర్వాత ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో కనుక్కురమ్మని కమాండర్ దగ్గరికి పంపించారు బాబా నన్ను. అలా చాలా సార్లు నేను వెళ్ళి అడుగుతూ ఉండేవాడిని. ఆఖరికి నేను బాబాతో మనం మళ్ళీ మళ్ళీ అదే విషయం అడగడం బాగుండదు బాబా. వారు మనల్ని అడవి మనుషులుగానో, వెర్రి వాళ్ళగానో భావిస్తారు బాబా అని చెప్పా. దానికి బాబా అన్నారు, ఏ ఎందుకు అడగవు? వెళ్ళి అడిగిరా అని మళ్ళీ పంపించేవారు. పాపం ఆ కమాండరు చిరునవ్వుతో జవాబిచ్చేవాడు. మరోసారి విమానంలో ప్రయాణికులందరూ రాత్రి భోజనం అయ్యాక కునుకు తీస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ కూడా అలిసిపోయి కుర్చీలో కురుకు తీస్తోంది. బాబా తనకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇస్తారో కనుక్కురమ్మన్నారు. ఆమె నిద్రపోతోంది. అయినా ఆమెను నిద్రలేపి మరీ అడగమన్నారు. ఆమె చిరునవ్వుతో జవాబు చెప్పింది. అలాగే మళ్ళీ మళ్ళీ ఆమెను లేపి బాబాకి ఇది కావాలి, అది కావాలి అని అడుగుతూనే ఉండమనేవారు. మళ్ళీ ఆమెను లేపవలసి వచ్చేది. బాబా కాఫీ కావాలన్నారు. ఇంత కష్టపడి కాఫీ చేసి ఇచ్చినా బాబు కొద్దిగా తాగేవారు. బ్రెడ్ ఇచ్చినా చిన్న ముక్క నోట్లో మాత్రం పెట్టుకునేవారు. అలాగే అప్పుడప్పుడు రాత్రులు ఎయిర్ హోస్టెస్ లేపి ఆమె మమ్మల్ని ఎప్పుడు నిద్ర లేపుతుందో కనుక్కోమనేవారు. ఆమె నిద్రపోతుంటే లేపడానికి మేము సంశయించేవాళ్ళం. వాళ్ళందరూ విసుక్కోకుండా జవాబిస్తూ ఉండేవారు. బాబా అలా ఎందుకు ప్రవర్తించేవారో మా ఊహకు అందేది కాదు. అయితే బాబా వారిని అనుగ్రహిస్తున్నారని గ్రహించేవారం. వారికి భౌతిక ప్రయోజనమే కాక ఆధ్యాత్మిక సహాయం కూడా అందుతుంది. ఆ విధంగా బాబా ఆజ్ఞలను స్వీకరించి మాకు వాటికి స్పందించిన వారికి మేలు కలుగుతుంది అన్నారు మెహర్జీ కక్కరియా. నిజంగా ఎయిర్ హోస్టెస్ జాబ్ అంటే చాలా సహనం, ఓర్పు ఉండాలండి. వాళ్ళు అలాగే హాయిగా చక్కగా నవ్వుతూనే ఎన్నిసార్లు లేపినా, ఎన్నిసార్లు ఏమడిగినా కూడా ఒక్కసారి కూడా కమాండర్ గాని, ఎయిర్ హోస్టెస్ గాని ఎవ్వరూ విసుక్కోలేట. ఒక రకంగా భౌతికంగా వాళ్ళకి మేలు జరిగింది. అంటే వాళ్ళ సహనం, ఓర్పుకి పరీక్ష అయింది. ఆధ్యాత్మికంగా వాళ్ళకి సహాయం అందింది అని చెప్తున్నాడు మెహర్జీ కక్కరియా. అందుకే బాబా ప్రతిసారి కూడా సహనం వహించండి. అదెప్పుడు విజయాన్నే చూపుతుంది అంటారు బాబా. కాబట్టి మనకంత సహనం లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. నిజంగా బాబా చెప్పినట్టుగా సహనం ఉంటే ఆ ప్రాబ్లమ్ అలాగే తీరిపోతుందండి. కానీ మనం టైం ఇవ్వం దానికి.
మనమే ఏదో తీర్చేసుకుందాం అనుకుంటాం ఆ ప్రాబ్లమ్ని, కానీ మన కర్మ ఫలితంగా అది అనుభవించవలసి ఉంటుంది. బాబా సహాయాన్ని అందిస్తే, బాబా సహాయాన్ని కోరితే అది దాటే శక్తిని బాబా ఇవ్వడం వల్ల తేలికగా దాటేస్తాం. అందుకే ప్రతిదానికి కూడా ఓర్పు సహనం వహించాలని బాబా చెబుతూ ఉండేవారు. మరి బుక్లోకి వద్దామండి. బాబా ఎరిచి ద్వారా ఇలా అన్నారు: మీరంతా వెర్రివాళ్ళు, పిచ్చివాళ్ళు, ఎండకి మీ బుర్రలు వేడెక్కాయి. ఈ ఉదయం మార్గరెట్ అతిథులతో ఎడతెరిపి లేకుండా వాగుతుంటే గొంతు బొంగురు పోతుందని చెప్పాను. అది విన్న కిట్టి బాబా గొంతు నొప్పి వచ్చిందని భావించి ఎనర్జీని ఊళ్ళోకి పంపి మందు తెప్పించింది. నేను బాగానే ఉన్నాను అన్నారు బాబా. ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని పిచ్చివాళ్ళనే అనుకుంటున్నారు. ఎందుకంటే సాయంత్రం న్యూస్ పేపర్లు మాకు 2 డజన్ల కాపీలు పంపించమన్నాం. మరుసటి ఉదయం వరకు ఆగవచ్చు కదా అని ఆ ఆ ఆగవచ్చు కదా, కానీ మాత్రం అది. అంటే బాబా ఏదైనా పని చెప్పారంటే ఉరకలు పరుగులే. అందుకనే జ్యూస్ అంటుంది, మాకు అసలు టైం తెలిసేది కాదు. అందుకనే బాబా డే అంది. ఆ ప్రతిదీ కూడా ఆయన అనుకున్నారంటే వెంటనే అయిపోవాలి. దాంట్లో జాప్యం ఉండనిచ్చేవారు కాదు బాబా. అందుకని అందరూ ఏమనుకున్నారు, తెల్లారగట్ట లేచి ఈ ఈ న్యూస్ పేపర్లు కావాలి, అర్ధరాత్రి వెళ్ళి న్యూస్ పేపర్లు కావాలంటే ఎవరైనా వీళ్ళని పిచ్చివాళ్ళ కింద చూస్తారు. బాబాకు మాతో ఉన్న సన్నిహితం మూలంగా మా మానసిక స్థితులు బాగా కనిపెట్టారు బాబా. ఆ రోజు ఉదయం ఒక ఆమె బాబాను కలవడానికి వచ్చింది. ఆమెతో కొద్ది నిమిషాలు మాట్లాడి తిరిగి పంపేశారు బాబా. ఆమె ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. ఆ తర్వాత బాబా మాకందరికీ కబీర్ రాసిన పద్యం ఉన్న కాగితాలు పంచారు. అందులో ఏముందంటే, పవిత్ర స్థలాలకు చేసిన యాత్ర ఒక ఫలితాన్నిస్తుంది. సాధు సందర్శనం 4 ఫలితాన్నిస్తుంది. ఓ కబీర్, సద్గురు సందర్శనం అసంఖ్యాక ఫలితాలనిస్తుంది అని రాసి ఉంది. ఆ కాగితాల్ని అందరికీ పంచారట. ఇంతకీ బాబా దర్శనానికి వచ్చిన ఆమె పేరు ఆ, మథాలవ్. మథాలవ్ ఆమె పేరు. ఆమె 1952లో మిట్టల్ బీచ్ సహవాసులో బాబాను కలిసింది. ఆ తర్వాత ఆమె సంత్ కృపాల్ సింగ్ శిష్యురాలైంది. కృపాల్ సింగ్ గారి కార్యక్రమాలకు కొంత భూమిని కూడా రాసిచ్చింది. బాబాతో మెట్టిల్ బీచ్లో ఉండడానికి అనుమతి కోరింది. ఒకేసారి ఇద్దరు గురువులను సేవించకూడదు, నువ్వు బాగా ఆలోచించుకో అని నేను ఆమెకు చెప్పాను. ప్రెసిడెంట్ని కలుసుకోగలిగినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎందుకు అన్న అన్నాను. అంటే ఆవిడ చెప్తోంది, ఈ మధాలన్న ఆవిడ బాబా దర్శనం చేసుకున్నాక సంత్ కృపాల్ సింగ్ దగ్గరికి శిష్యురాలకే జాయిన్ అయిపోయింది. పైగా ఏమంటోంది, నేను మెట్టిల్ బీచ్ లో బాబాతో ఉండవచ్చా అంటే జ్యూస్ చెప్తోంది, నువ్వు నిర్ణయించుకో, ఏదో ఒకరే, ఇద్దరు గురువులు ఉండకూడదు. ఆ దానివల్ల ఏమవుతుందంటే నష్టమేం కలుగుతుందని చెప్తాం జ్యూసు. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ని కలుసుకోగలిగినప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు మళ్ళీ కలవడం అవసరం లేదు కదా. అదే చెప్తోంది ఆవిడ. బాబా ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమె హృదయం మంచిదని చెప్పారు. సంత్ కృపాల్ సింగ్ సతారాలో బాబాను దర్శించుకున్నారని, బాబా కోరిక మేరకు ఆయన తిరిగి తిన్నగా ఢిల్లీ వెళ్లారని చెప్పాను. సంతులందరూ బాబా బిడ్డలని చెప్పి ఆమె కూడా బాబాను దర్శించి నేరుగా వాళ్ళ జార్జియా పట్టణానికి వెళ్ళమని చెప్పాను. ఆమె సరేనంది. ఒకసారి బాబా అన్నారు, నన్ను గట్టిగా పట్టుకుంటే నే వెళ్లే చోటికి మీరు కూడా వస్తారు, లేదా తప్పిపోతారు. మీరు నావారైతే నా అనంత సంపద మీదవుతుంది. అలా కాకుండా నా ద్వారపాలకు అంటే సాధువులు సంతులను పట్టుకుంటే వృధా అవుతుంది అన్నారు మెహర్ బాబా. అందుకే బాబా భౌతికంగా ఉన్నప్పుడే చెప్పేశారండి, నా దర్శనానికి వచ్చాక నేరుగా మీ ఇంటికే వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఎందుకంటే ఈ ఆత్మ ప్రయాణం మొత్తం ఆయనకి తెలుసు కనుక, ఆయన దగ్గర నుంచి వెళ్ళి మధ్యలో ఏ పూనాలోనో పనుందని ఆగామనుకోండి, అక్కడ కలిగే ఇబ్బందులకు నేను బాధ్యుని కాను అంటారు బాబా. అది తప్పించడం కోసమే బాబా నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోండి అనేవారు. ఒక అతను ఇలాగే బాబా దర్శించుకున్నాక వ్యాపారం పని మీద పూనా వెళ్ళి అది చూసుకుని విజయవాడ వెళ్ళిపోతాను అంటే, బాబా చాలా చక్కటి ఇది అంటే ఒక సొల్యూషన్ చెప్తారు. బాబా ఏమంటారంటే, ముందు నువ్వు విజయవాడ వెళ్ళిపో, స్టేషన్లో దిగిపో, మళ్ళీ అక్కడ పూనా ట్రైన్ ఎక్కేసి పూనాలో వచ్చేసి పూనాలో పని చూసుకుని అప్పుడు నువ్వు మీ విజయవాడ వెళ్ళని చెప్తారు. అంటే అక్కడ బాబాకి విధేయత చూపించడం ఒకటి, ఆ ప్రయాణంలో అతనికైనా ఇబ్బందులు కలగచ్చు. ఒక అతను ఆ మాట వినకుండా పూనాలోనో బాంబేలోనో వర్క్ అంతా చేసుకుని వెళ్ళిపోదాం అన్న టైంకి అతను పరుసు కొట్టేస్తారండి, డబ్బులు పోతాయి, చాలా ఇబ్బందులు పడిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది బాబా ఎందుకు నేరుగా ఈ తన ఇంటికి వెళ్ళిపోమన్నారు. కాబట్టి బాబా దైవీ మానవుడు చెప్పిన ప్రతి మాటకి అర్థం ఉంటుంది. మనం దాన్ని తేలిగ్గా తీసుకుంటాం, చిన్న పనే కదా ఏమవుతుంది అనుకుంటాం.
దాని వలన కలిగే నష్టాలు బాబాకి తెలుసు కనుక అందుకే బాబా విధేయతకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కాబట్టి మెహరాబాద్ వెళ్ళామంటే మెహరాబాద్ నుంచి నేరుగా మన ఇంటికి వచ్చేయాలి. మన ఇంటికి వచ్చి స్టేషన్లోనే దిగిపోయి కావస్తే వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళమన్నారు బాబా. అది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రేమికులు అంటారు. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? నన్ను గట్టిగా పట్టుకుంటే నాతో పాటు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తా. అలా కాకుండా నా ద్వారపాలకులను పట్టుకున్నారనుకో మీరు వృధా అవుతుంది, అంటే నన్ను కోల్పోతారు అని చెప్తున్నాడు తండ్రి. అందుకే మూడో ప్రార్థనలో, మండలి ప్రార్థనలో అంత ప్రేమికుల కోసం గట్టిగా అధికాధికంగా నా కొంగునే పట్టుకుని ఉండు అని చొప్పించి చొప్పించి బాబా ఎందుకు చెప్పారు అంటే, మాయా ప్రభావం వల్ల మనం ఏమనుకుంటామంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు మహానుభావులు, అప్పటికప్పుడు మనకి జరిగిన ఏదైనా మంచి వీళ్ళకి దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. అసలైన భగవంతుని మనం విస్మరిస్తాం. అందుకని బాబా ప్రతిసారి చెప్పేది కూడా ఇదే. చార్మియాన్ని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్లి డానికి ఆహారం ఇప్పించమని చెప్పారు. ఎయిర్పోర్ట్ దూరంలో ఉంది. చార్మియాను ఒక ఆమె దగ్గరికి వెళ్లి కారు అడిగింది. ఆమె కొత్త ఆమె అయినా సరే తన కారు తాళాలు ఇచ్చింది. ఆ తర్వాత అక్కడున్న వారందరికీ బాబా ప్రసాదం ఇచ్చి చిన్న ప్రసంగం కూడా చేశారు. తర్వాత నన్ను పిలిచి ఎవరితోనైనా కారులో గేటు దగ్గరికి వెళ్లి ఇంటి నుండి గేటు 1 మైలు దూరం ఉంటుంట. 15 నిమిషాలు ఆగి తిరిగిరా, ఇక్కడ 15 నిమిషాలు ఆగి గేటు దగ్గరకు వెళ్ళు అన్నారు బావ. బావ ఎందుకు ఆ పని చెప్తున్నారు అని అస్సలు ఆలోచించకూడదండి. మండలి వాళ్ళు అలాగే ఉండేవారు అద్భుతంగా. ఎందుకు ఏమిటి అడగని అద్భుత మండలి వాళ్ళు భాగ్యశాలులు. ఇక్కడ వ్యూస్ కూడా బావ ఏం చెప్తున్నారు, ఆ డానికెళ్ళి ఇమ్మన్నారు. అది చాలా దూరం ఎయిర్పోర్ట్. అందుకని ఎవరో కొత్త ఆవిడ అడిగితే పాపం ఆవిడ కారు తాళాలు ఇచ్చింది, చార్మియా నడిపోయింది. బాబా ఏంటి సార్ తర్వాత అందరికీ ప్రసాదం పంచి ప్రసంగం ఇచ్చాక ఎవరితోనైనా కారులో గేటు దగ్గరికి వెళ్ళు, అది కూడా ఇప్పుడు కాదు 15 నిమిషాల తర్వాత వెళ్ళు, 15 నిమిషాలు ఉండు, మళ్ళీ వెనక్కి వచ్చే అన్నారట. అలా వాళ్ళు అంటే డాను ఫ్రెడ్ వచ్చే వరకు చేయమన్నారు. అలా అలా బాబా 15 నిమిషాలకు ఒకసారి అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉండం, అలా చేయమన్నారట. బాబా చెప్పినట్లుగానే ఆండ్రూ మేయర్తో కలిసి అలాగే చేశాను. కొంతసేపు కొంతసేపు అయ్యాక ఇక చాలించమని కబురు పంపించారు బాబా. సాయంత్రం 5ంటికి బెర్నీ 2 టీవీ ఫోటోగ్రాఫర్లతో వచ్చాడు. డాన్ను, చార్మియాన్లు కూడా వచ్చారు. నేను డైనింగ్ హాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు కాఫీ తాగుతున్నారు. ఓ ఫోటోగ్రాఫరు షూటింగ్ ప్రారంభిద్దామా అన్నాడు. నేను ఏమిటి ఈ సమయంలోనా, అందులో వర్షంలోనా అన్నాను. అవును ఇది మంచి సమయం అన్నాడు ఫోటోగ్రాఫరు. ఇక్కడ సప్లిమెంటరీలో కూడా ఆ, ఈ జిన్ ఏడ్రియల్ అవతార్ మెహర్లో రాసిన విషయం రాశారండి. అది చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా 3 మినిట్స్ టైం ఉంది కనుక. జిన్ ఏడ్రియల్ ఏమంటున్నారంటే బాబా సంకేతపూర్వకమైన పనులు చేస్తూ ఉంటారనే దానికి ఒక ఉదాహరణ. తొలి రోజులు ఇప్పుడు గేటు దగ్గరికి వెళ్ళి 15 నిమిషాలుండి మళ్ళీ వెనక్కి వచ్చాయి, మళ్ళీ గేటు అలా చెప్పారు కదా ఒక ఆర్డరు, దాని గురించి చెప్తోంది. బాబా ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చారంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను నా 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 విషయంలో చెప్తోంది. ఎవరు ఐవిడ్యూస్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే తొలి రోజుల్లో మెహరాబాద్ ఆశ్రమంలో స్త్రీలందరూ మెహరాబాద్ కొండ మీద ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు బాబా అకస్మాత్తుగా దొంగలు దాడి చేస్తే మీరు ఏ విధంగా రక్షించుకుంటారు అడిగారు మమ్మల్ని. ఎవరికి తోచింది వారు చెప్పారు. బాబా మార్కెట్ని పిలిచి నీవు డాన్సర్వు కదా, అవయవ నిర్మాణ శాస్త్రం బాగా తెలిసి ఉంటుంది నీకు, నీవు స్త్రీలకు స్వయం సంరక్షణలో శిక్షణ ఇవ్వు అన్నారు. అలాగే ఆమె స్త్రీలందరకు చుట్ట చుట్టిన న్యూస్ పేపర్లు ఇచ్చి డ్రిల్ నేర్పించడం ప్రారంభించింది. కొన్నాళ్ల తర్వాత బాబా ఒక కర్రల మోపు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కర్రల చివర సూదిగా ఉండే ఇనప ముక్కలు గుచ్చబడి బల్లెల్లా ఉన్నాయి. మార్గరెట్ వాటి సహాయంతో కూడా స్త్రీలకు డ్రిల్లు నేర్పించడం ప్రారంభించింది. ఆ మరునాడు వార్తాపత్రికలో ఒక వార్త ప్రచురింపబడింది. భారతదేశంలో ఒక మారుమూల కుగ్రామంలో దోపిడీ దొంగలు ప్రవేశించి గ్రామస్తులను భయపెట్టి దోచుకోవడానికి ప్రయత్నించగా గతంలో ఎన్నడూ కనీ వినిగి ఎరగని విధంగా గ్రామస్తులు బల్లాలతో ఎదుర్కొని దొంగలను తరిమికొట్టారు అనే వార్త ప్రచురింపబడింది. దీనికి సంకేతకంగా బాబా మెహరాబాద్లోని స్త్రీలకు ఆత్మ రక్షణలో శిక్షణ ఇప్పించారు అని మార్గరెట్ వ్యాఖ్యానించారు. అంటే ఒక రకంగా స్త్రీలకి ట్రైనింగ్ అయింది, ఆయన చేయవలసిన కార్యం కూడా చాలా సమర్థవంతంగా చేసుకున్నారు వీళ్ళ ద్వారా. అంటే ఎప్పుడూ ఎదురు తిరగని వాళ్ళు బల్లాలతో ఎదురు తిరిగారు దొంగలకి. అంటే బాబా యొక్క ఏ పనైనా సరే అర్థం పరమార్థం ఉంటాయని ఐవిడ్యూస్ మనకి ఇక్కడ తెలియజేశారండి. జిన్ ఏడ్రియల్ అంటున్నారు
మంజిలీమిలో ఉన్నప్పుడు బాబా మండలి వారిచే 1-2 రోజులు కటిక ఉపవాసం చేయించేవారు. ఉపవాసం రోజుల్లో వారికి విశ్రాంతి ఉండేది కాదు. సరికదా అధిక శ్రమ కూడా పడవలసి వచ్చేది. అప్పుడప్పుడు ఊళ్ళోని బిచ్చగాళ్లను వెతికి తీసుకువచ్చే పని ఇచ్చేవారు. భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవలేదు. అయితే బాబా వారి పనికి వికలాంగులు, అంధులు కావలసి వచ్చేవారు. అలాంటి వారిని వెతకడం కష్టమయ్యేది. వీరందరినీ సమీకరించి మంజిలికి తీసుకురావడం ఒక సమస్య. ఆ బిచ్చగాళ్లు త్వరగా ఒక కొత్త చోటికి రావడానికి సంకోచించేవారు. వారికి మంచి ఆహారం, కొత్త బట్టలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చేవారు. బాబా బిచ్చగాళ్లకు స్నానం చేయించి, కొత్త బట్టలు కట్టబెట్టి, భోజనం చేయించిన తర్వాత కొందరికి మెడలో దండలు కూడా వేసేవారు. బాబావారి ఈ కార్యక్రమం వెనుక ఒక సంకేతపూర్వకమైన పని ఉండేది. అటువంటి కార్యక్రమం వలన ప్రపంచంలోని ప్రజలు ఆర్థిక స్థితిగతుల మీద ప్రభావం పడుతుంది అన్నారు జిన్ ఏడ్రియల్. ఇలా అద్భుతంగా ప్రభు యొక్క కార్య విధానం, ఆయన సంకేత విధానం, ఆయనకి విధేయత చూపించడం, సహనంగా ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా జ్యూస్ మనకు చెప్తున్నారండి. మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. సుశీల గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. बुझावे नार जहलत नी ये कर कुद रात में फरमा तू चलागी आश भक्तों ने के बख्शे नूरे मातू आया मुर्शद मेहर बाबा चरण पर तुझ नदरिए सर कुधाना जात तीवा के फिदे बे तो मेहर बातू तुझे मालिक की कतनो तू आशे भी यारे भी तुझे दरी याय वहदत मारे फतनो हो तू फातू हमोर रौने सालेक बख्शे ज्ञान ईशदनो के तू पर मात्मा ज्ञानी छने मो तारे इरफातू कुधाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर चे तुझ पर जान सदकी साकिया पेद पयमा तू हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा ए मेहर बाबा चेनिगे बातू हमारा ना खुदा ए मेहर बाबा छेनिगे बातू बुझावे नार जहलत नी कर कुरा रात फरमातू चलागी आश भक्तों ने के बख्शे नूरे मातू। अवतार मेहर बाबा की जय. జై బాబా మహారాజ్ ని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా.
చక్కటి విషయాలు తెలియజేశారు. మెహర్జీ, కర్కారియా మరియు అందరూ చాలా విషయాలు తెలియజేశారు. దీని ఇవన్నీ మీకు ధన్యవాదాలమ్మా. జై బాబా. జై బాబా అండి.